ఇప్పుడైతే మనము ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి గేటు ఎంట్రన్స్ గేటు. దీంట్లో ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ మాత్రమే అలౌడ్ ఉంటాయన్నమాట. ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ అయితే మీకు అలౌడ్ ఉండదు. ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ గేట్ వచ్చేసి ఎగ్జిట్ గేట్. రెండు గేట్లు ఉంటాయి, ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనము ఏషియాలోనే అతిపెద్ద బస్టాండ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. అది ఎక్కడ ఉందంటే మరి ఎక్కడో కాదు, కృష్ణా జిల్లా మన విజయవాడ బస్టాండ్ అనమాట. ఇది ఏషియాలోనే అతిపెద్ద బస్టాండ్గా పేరు పొందింది. సో ఈ బస్టాండ్ గురించి అయితే మనము ఫుల్ వీడియో తెలుసుకుందాము. మీకు కనిపిస్తున్నది కదా, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అరైవల్ బ్లాక్ అనమాట. అంటే ఇది ఇతర స్టేట్ల నుంచి కావచ్చు, లేదంటే ఇతర డిస్ట్రిక్ట్ నుంచి, అదేవిధంగా లోకల్ నుంచి కూడా వచ్చే ప్రతి బస్సు ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళందరూ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట, లేదంటే డిస్పాచ్ బ్లాక్ ఉంటుంది. 2 బ్లాక్లు ఉంటాయి, అరైవల్ బ్లాక్ అదేవిధంగా డిస్పాచర్ బ్లాక్, 2 బ్లాక్లు ఉంటాయి అన్నమాట. సో అందువల్లనే నాకు తెలిసి ఇది అతిపెద్ద ఏషియాలోని అతిపెద్ద బస్ స్టాండ్గా పేరుగాంచింది. దగ్గరగా ఇందులో 60 ప్లాట్ఫామ్లు అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. 60లో మీకు ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 వచ్చేసి మీకు అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోయాయి. మిగిలినవి వచ్చేసి లోకల్ కావచ్చు, అదేవిధంగా లోకల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి బస్సులు అయితే మీకు ఈ ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మీరు చూసినట్లయితే బస్ స్టాండ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బస్సు బయలుదేరు స్థలం అంటే డిస్పాచ్ బ్లాక్ అనమాట. మీరు ఫస్ట్ చూసింది వచ్చేసి అరైవల్ బ్లాక్, ఇది డిస్పాచర్ బ్లాక్. చూస్తున్నారు కదా, అన్ని బస్సులు లైన్లో ఉన్నాయి. అయితే మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మీకు ఇబ్బంది ఏమీ లేదనమాట. మీకు ఆల్మోస్ట్ ఈ బస్ స్టాండ్లో ప్రతి చోట మీకు చార్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏ ప్లాట్ఫామ్లో ఏ ఊరికి వెళ్ళాల్సినటువంటి బస్సులు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, వైజాగ్, చెన్నై, అదేవిధంగా కనిగిరి, ఒంగోలు, దాంతోపాటు మీకు కర్నూలు, గుత్తి, డోను, హైదరాబాదు, ఈ విధంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా, లేదంటే ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలన్నా ఇదిగో మొత్తం మీకు ఆల్మోస్ట్ వివరాలు అనేది మీకు ప్రతి చోట మీకు డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో మీరు కొత్తగా ఎవరు వెళ్ళినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు మీ ప్రయాణాలకి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మీకు లోపల వైపు అంటే డిస్పాచర్ బ్లాక్ ఉంది కదా, అక్కడ ఈ విధంగా సంగం డైరీ పార్లర్ ఉంది, అదేవిధంగా మీకు అపోలో ఫార్మసీ ఉంది, ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీంట్లో మీకు ఒక మినీ థియేటర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ బస్సులు రాజధాని తెలంగాణ బస్సులు. ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 4-5 ప్లాట్ఫారం వచ్చేసి తెలంగాణ వెళ్ళేటువంటి బస్సులు ఉంటాయి. సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా జహీరాబాదు, ఈ విధంగా తెలంగాణ బస్సులు ఉంటాయి అన్నమాట అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే లైక్ మీకు కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా అషురావుపేట, భద్రాచలం, ఈ విధంగా వెళ్ళేటువంటి బస్సులన్నీ మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ చూసిన అరైవల్ బ్లాక్ వచ్చేసి ఫ్రంట్ సైడు, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ బస్ స్టాండ్ వచ్చేసి మీకు లోకల్ బస్ స్టాండ్ అనమాట. సిటీ టెర్మినల్, సిటీకి బస్సులు వెళ్ళేదానికి ఇక్కడ రావాలా. మీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్లోకి వచ్చారనుకోండి, అదే మీకు సిటీ బస్ స్టాండ్ అనమాట. విజయవాడ నుంచి హనుమాన్ జంక్షను, బందర్ రోడ్డు, అదేవిధంగా కంకిపాడు, లోకల్ పెనమలూరు, ఈ విధంగా ప్రతి చోటకి ఈ విజయవాడ నుంచి ప్రతి చోటకైతే మీకు బస్సు అయితే అవైలబుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అనమాట. ఇది మన విజయవాడలోనే అతిపెద్ద బస్ స్టేషన్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.